జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. పాల్గొన్న మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీలతో సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. సర్వే రిపోర్టులు, అభ్యర్థుల సామాజిక అంశాలపై చర్చించారు. 2 పేర్లను ఏఐసీసీకి సిఫారసు చేయాలని నిర్ణయించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, 2 పేర్లను ఏఐసీసీకి సిఫార్సు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఎవరా ఇద్దరు సిద్ధార్థ్? థ్యాంక్ యూ సుమిత్ర. కాసేపటి క్రితమే సీఎం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఆ జూమ్ మీటింగ్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ సెక్రటరీలు ఇద్దరు పాల్గొన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తూ ఉంది. నిన్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సీఎం భేటీ అయ్యారు. ఆ భేటీలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి చర్చ జరిగింది. జూబ్లీ హిల్స్ బరిలో ఉన్నది ఎవరు, ఆశావాహులు ఎవరు, ఎవరికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంది, దాంతోపాటు ప్రస్తుతం ఉన్నటువంటి రిపోర్టులు, సీక్రెట్ సర్వేలు, వీటన్నింటికి సంబంధించి ఒక తుది నివేదికను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకి అందించారు. మల్లికార్జున ఖర్గే కూడా అంటే ఏఐసీసీ నుంచి కూడా ఒక సీక్రెట్ సర్వే నిర్వహించినట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి సారాంశాన్ని సీఎం రేవంత్ రెడ్డికి మల్లికార్జున ఖర్గే చెప్పినట్టు తెలుస్తూ ఉంది. కాసేపు క్రితం జరిగినటువంటి జూమ్ మీటింగ్లో మల్లికార్జున ఖర్గే చెప్పినటువంటి విషయాలను ఇక్కడ ఉన్నటువంటి నేతలకు, ఇటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు, ఏఐసీసీ సెక్రటరీలకు ఇద్దరికి వివరించారు. తాజాగా ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఏ సామాజిక వర్గాల వాళ్ళు బరిలో ఉన్నారు, ఏ సామాజిక వర్గానికి ఇస్తే జూబ్లీ హిల్స్లో గెలవడం ఈజీగా ఉంటుంది, వీటన్నిటికీ సంబంధించి ఒక 45 నిమిషాల పాటు చర్చ జరిపారు. ఈ చర్చ అనంతరం ఒక 2 పేర్లను పైకి రికమెండ్ చేయాలని ఏఐసీసీకి రికమెండ్ చేయాలని కాంగ్రెస్ నేతలు ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే 2 నేతలు బీసీలవి అక్కడ ఎక్కువగా ఓట్లున్నటువంటి నేపథ్యంలో బీసీలకే టికెట్ ఇస్తే బాగుంటుందనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇటు నవీన్ కుమార్కి, అదేవిధంగా బొంతు రామ్మోహన్, ఈ 2 పేర్లను పైకి సిఫారసు చేసినట్టు తెలుస్తుంది. అదే ఇటు అంజన్ కుమార్ యాదవ్ కానీ, లేదంటే కంజర్ల విజయలక్ష్మి కానీ, వీళ్ళు కూడా ఆశావాహులుగా ఉన్నారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు వీళ్ళిద్దరికీ, ఇటు బొంతు రామ్మోహన్, నవీన్ కుమార్ యాదవ్, ఈ 2 పేర్లను పైకి రికమెండ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఏఐసీసీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఏఐసీసీ చేసినటువంటి సీక్రెట్ సర్వేలను బేరేజ్ వేసుకొని ఎవరు గెలిచే అవకాశం ఉందో వాళ్ళను అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉంది. దాదాపు ఈ వారం చివరి వరకు అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఆశావాహులు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో టికెట్ ఆశించి భంగపడ్డటువంటి వాళ్లను ఏ విధంగా బుజ్జగించాలి అనే అంశానికి సంబంధించి ఈరోజు చర్చించినట్టు తెలుస్తూ ఉంది. ఆ బాధ్యతను మీనాక్షి నటరాజన్కు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి అప్పగించినట్టు తెలుస్తూ ఉంది. ఎవరికి టికెట్ వచ్చినా మిగతా వాళ్ళందరూ కలిసి పనిచేయాలి, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి అని వాళ్ళకు దిశానిర్దేశం చేయనున్నారు. రానున్నటువంటి కాలంలో ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకు భవిష్యత్తులో మంచి అవకాశాలు, సముచిత గౌరవం, ప్రాధాన్యత ఖచ్చితంగా ఇస్తామని వాళ్ళకు నచ్చజెప్పే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.